రాయవరం అనే పల్లెటూర్లో ఓ పాత చెరువు ఉంది. ఆ చెరువుకు పేరు నాగుల చెరువు. ఈ చెరువు గురించి ఊరిలో ఒక అపశృతి ఉంది. రాత్రిపూట ఎవరూ చెరువుకు దగ్గరికి పోకూడదు. అక్కడ నాగిని దెయ్యం తిరుగుతుందంట. ఈ కథని చిన్నప్పటినుండి విన్న సుప్రియ అనే యువతి పగటిపూట చెరువు దగ్గరికి వెళ్లేది. ఆమెకు అవి అన్ని ఊహలేనని అనిపించేది. కాని ఒక రాత్రి ఆమె మిత్రురాలు అనిత కనపడకుండా పోయింది. చివరిగా ఆమెను చూసినది నాగుల చెరువు దారి మీదే. అనిత ఆ రాత్రి ఇంటికి రాలేదు. గ్రామస్థులు భయంతో పోలీసులకు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇదివరకు ఎవరైనా ఆ చెరువు దగ్గరికి రాత్రి వెళ్లి తిరిగి రాలేదు. వాళ్లంతా ఇదే అంటున్నారు. అది నాగిని దెయ్యం. పాత పగను తీర్చుకోవటానికి వచ్చిన పిశాచి. సుప్రియకి తన స్నేహితురాలిని కోల్పోయిన బాధ ఎక్కువగా ఉంది. ఆమె నిశ్చయించుకుంది, ఏం జరిగినా అనితకి ఏం జరిగిందో తెలుసుకోవాలి. సుప్రియ తన తాతయ్య దగ్గరికి వెళ్లి చెరువుని గురించి అడిగింది. అప్పుడే తాతయ్య పాత కథ చెప్పాడు. 50 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఓ అమ్మాయి ఉండేది, నాగలక్ష్మి. ఆమె పాములను పూజించే నాగుపూజారి కులానికి చెందినది. ఊర్లోని దుర్మార్గ నాయకుడు ఆమెపై కన్నేశాడు. ఆమె తిరస్కరించడంతో ఆమెను కట్టిపరేసి నాగుల చెరువులో బలిచేశాడు. అప్పటినుండి ఆ చెరువు శపించబడింది. ఆమె ఇప్పుడు నాగిని దెయ్యంగా మారి ప్రతి ఏడాది ఒకరిని తినేస్తుందట. సుప్రియ తన స్నేహితురాలిని రక్షించాలనే ధైర్యంతో పౌర్ణమి రాత్రి చెరువుకి వెళ్ళింది. అక్కడ వింత శబ్దాలు, పాముల స్వరాలు వినిపించాయి. మధ్యలో నీటి మధ్యలో తెల్ల చీరలో ఓ నారి కనిపించింది. తల తిరిగిపోయిన ముఖం, చీకటి కళ్ళు, నలుపు పాములతో కూడిన జడ. అదే నాగిని దెయ్యం. సుప్రియ భయపడలేదు. ఆమె తన దగ్గర ఉండే పూర్విక నాగపూజారి మంత్రం చదవడం ప్రారంభించింది. ఓం నాగేశ్వరి శాంత్యః మంత్రం శక్తితో నాగిని అరచిమ్మింది. ఆ క్షణంలోనే ఆమె ముఖం మారిపోయింది. పిశాచి రూపం మానింది. నాగలక్ష్మి దోహకంగా చెప్పింది, నన్ను నిందగా చూసినవాళ్లు నా జీవితం నాశనం చేశారు. ప్రతి ఏడాది నేను తిరిగి వస్తున్నాను. నన్ను నిజంగా గుర్తించి నాపై జరిగిన అన్యాయం వెలుగులోకి తేవాలని ఆశించాను. సుప్రియ ఆ మాయల చెరువులో పాత పగలు బయటకు తెచ్చింది. ఊరిలోని పురాతన గ్రంథాల్ని చదివి నాగలక్ష్మి మరణానికి బాధ్యుడైన నాయకుడి కుటుంబాన్ని బహిరంగంగా ఎలుగెత్తి చూపింది. ఊరంతా దెయ్యం కంటే మానవుడే ఎక్కువ దెయ్యంగా ఉన్నాడని గ్రహించింది. నాగలక్ష్మికి చివరగా పూర్విక నాగపూజారుల పద్ధతిలో శాంతి కలిగించడంతో ఆమె ఆత్మ విడిచి సమాధి చెరువులో మాయం అయింది. ఊరు తిరిగి ప్రశాంతంగా మారింది. కాని ఓ రోజు సుప్రియ ఇంట్లో పాము కనిపించింది. పక్కన చిన్న నోట్ ఉంది. నాకు శాంతి కలిగించినందుకు కృతజ్ఞతలు. కాని నా కథ ఇంకా పూర్తవలేదు. అదే రోజు గ్రామంలో మరో అమ్మాయి కనిపించలేదు. నాగలక్ష్మి ఆత్మకు శాంతి కలిగించిన తర్వాత ఊరు మళ్లీ శాంతంగా మారింది. కాని ఆ శాంతి ఎక్కువ రోజులు నిలబడలేదు. సుప్రియ ఇంట్లో కనిపించిన పాము తర్వాత ఆమె చుట్టూ వింత సంఘటనలు జరగడం మొదలైంది. రోజు పగలే ఏదో చీకటి నీడ వెంటాడుతోంది. ఆమె నిలబడిన చోట పాముల ఫసలు వినిపిస్తున్నాయి. అద్దంలో ఆమె ప్రతిబింబం ఆలస్యంగా కదులుతుంది. ఒక రాత్రి తలస్నానం చేస్తున్నప్పుడు నీళ్లలోంచి ఒక చేతి వేళ్లు కనిపించాయి. పాముల జడలు కలిగిన ముఖం తళుక్కుమని కనిపించింది. అది నాగలక్ష్మే. కాని ఈసారి ఆమె ఆత్మ కాదు, ఒక కొత్త రూపం. సుప్రియ అర్థం చేసుకుంది, నాగలక్ష్మి శాంతి పొందలేదు. ఆ శాపం పూర్తిగా తొలగిపోలేదు. ఎందుకంటే ఆమెను చంపినవాడు ఒక్కతనే కాదు. ఊరిలోని ఇంకా 4 కుటుంబాలు కలిసిన కుట్రలో భాగమయ్యాయి. వాళ్లంతా ఇప్పటికీ జీవించుకుంటున్నారు. ఆ శాపం ప్రకారం ప్రతి పూర్ణిమ రాత్రి శాపం తప్పనిసరిగా ఒకరిని తినాలి. ఇప్పుడా బాధ్యత సుప్రియ మీద పడింది. ఎందుకంటే ఆమె ఆ ఆత్మను బలిపీఠం నుంచి విడిపించింది. నాగలక్ష్మి ఆత్మ ఇప్పుడు సుప్రియను మల్లెంతని మారుస్తోంది.
ఆమె తలపై పాము జడలు మొదలయ్యాయి. కళ్లలో వింత వెలుగు. పగకు బదులు దైవంగా మారిపోతున్న ఆమెకు ఓ శక్తి ఉంది, కాని ఆ శక్తి ప్రమాదకరం. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని సుప్రియ తన తాతయ్య స్నేహితుడైన ఓ పాత మంత్రగారి దగ్గరకు వెళ్ళింది. ఈ శివశంకర శర్మ. అతను ఒక మంత్రజ్ఞాని, పాములను కట్టడి చేసే పౌరాణిక మంత్రాల్లో నిపుణుడు. అతను చెప్తాడు, నీవు నాగలక్ష్మిని శాంతి కలిగించలేదురా చిన్నిది. ఆమె శక్తిని నీవు లోనికి తీసుకున్నావు. ఇప్పుడు నీవే నాగిని. కాని నీలో మంచితనముంది. నీవు ఆ శక్తిని ఉపయోగించగలవు. లేకపోతే అదే శక్తి నిన్ను నాశనం చేస్తుంది. ఆయన ఆమెకు ఒక నాగకంకణం ఇచ్చాడు. అది మాత్రమే ఆమెను ఆ శక్తిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. కాని కంకణం పనిచేయాలంటే ఒక పాత దేవాలయంలో నాగదేవతకు ప్రత్యేక పూజ జరగాలి. ఆ దేవాలయం మాయలోకంలో ఉంది. ఇది సగం జీవితం, సగం మరణం మధ్య ఉన్న స్థలం. శివశంకర శర్మ ఒక మంత్రం చదివి సుప్రియను ఆ మాయలోకంలోకి పంపించాడు. అక్కడ అంతా వింతగా ఉంది. చీకటి, పాముల బొమ్మలతో నిండిన భవనాలు, పైకి తిరిగిన చెట్లు, కాలాన్ని మింగేస్తున్న కుళ్ళిన గడియారాలు. ఇక్కడ సమయం లేదు, ప్రాణం లేదు. కాని శాపాల శక్తి ఉంది. అక్కడే నాగలక్ష్మి ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె విచారంగా ఉంది. కాని కళ్లల్లో ఒకటి మాత్రమే మానవత్వం ఉంది, మరొకటి దెయ్యంగా ఉంది. నాకు శాంతి అవసరం. కాని నా శాపం తీర్చేది నీవే. నీవు నన్ను విడిపిస్తే నేను నిన్ను విడిపిస్తాను. లేకపోతే నీవే నన్ను ప్రతిసారి పూర్ణిమ రాత్రి భూతంలా మారి చంపాలి. సుప్రియ నాగదేవతను ప్రార్థించి ఆ పూజను ప్రారంభించింది. నాగలక్ష్మి ఆత్మ నిశ్శబ్దంగా వెనక్కి తగ్గింది. కంకణం ప్రకాశించింది. సుప్రియ లోపల విపరీతమైన వేడి అనిపించింది. ఆమె చర్మం మీద పాముల ఆకృతులు ఏర్పడుతున్నాయి. దేవత వరమిచ్చింది. ఇప్పటినుంచి నీవు శాపాన్ని నియంత్రించగలవు. కాని ఏడాదికి ఒక్కసారి నీవు శాపాన్ని మోస్తూ ఒక ఆత్మకు న్యాయం చేయాలి. అది నీవు చేసిన ఒప్పందం. సుప్రియ తిరిగి ఊరిలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె సాధారణ మనిషి కాదు. ఓ దేవతల్ని, ఓ దెయ్యాన్ని ఒకే సమయంలో మోస్తున్న జీవితం ఆమెది. ఆమె ఇంటి గదిలో పాము ఉన్న ఓ తలపాగా ఉంది. దాని పక్కన చిన్న కాగితం. తర్వాతి పూర్ణిమ నన్ను ఎదురుచూస్తోంది. ఒక పాపం చేసిన కుటుంబాన్ని బయటపెట్టాలి. సుప్రియ తన నిత్య జీవితంలో తిరిగి కలిసిపోయినట్లు కనిపించిందిగాని ఆమెలో ఎప్పటికప్పుడు మార్పులు స్పష్టమయ్యాయి. ప్రతిరోజు రాత్రి పాములాంటి కలలు, చీల్చిన శబ్దాలు, పచ్చటి వెలుగుతో మెరిసే కళ్లతో ఆమె నిద్రలేస్తోంది. ఆమె కంకణం ఒక్కో రోజు మెరుపులతో దగదగలాడుతోంది. అంటే మరొక ఆత్మకు న్యాయం చేయాల్సిన సమయం దగ్గరపడుతోంది. పూర్ణిమ రాత్రి రావటంతో కంకణం తేలికగా కాకుండా ఆరిపోకుండా జ్వలించసాగింది. ఆ క్షణంలో సుప్రియకు ఓ స్వప్నం వచ్చింది. ఒక చిన్న పాప నీటిలో మునుగుతూ ఆ తల్లి అని అరిచింది. వెనక చిన్న దేవాలయం, గోడలపై పాడైపోయిన నాగబంధ చిత్రాలు కనిపించాయి. సుప్రియ వెంటనే ఆ దేవాలయాన్ని ఊరిలో కనుగొనడానికి ప్రయత్నించింది. ఒక వృద్ధుడి చెప్పిన వివరాలతో ఆమె ఓ పాత దేవాలయానికి చేరింది. ఆ వినాయకపురం పక్కన ఉన్న నాగదేవాలయం. దాన్ని 10 సంవత్సరాల క్రితమే మూసేశారు. కారణం, అక్కడ ఓ చిన్న పాప నీటిలో మునిగి చనిపోయిందట. ఆమె పేరు అమృత. ఆ పిల్ల ఓ పూజారి కూతురు. ఆమె పెలక పెట్టిన కొబ్బరికాయ నదిలోకి జారినప్పుడు వెనక నుంచొచ్చిన 2 బాలురు ఆమెను గాలికి తోసి పడేశారు. కాని వాళ్ల తల్లిదండ్రులు గొప్ప నాయకులు కావడం వల్ల పోలీసులు కళ్లు మూశారు. అమృత మరణం ప్రమాదంగా నమోదు అయింది. సుప్రియ ఆ దేవాలయంలోకి అడుగుపెట్టగానే చలికి తన శరీరం కంపించిపోయింది. గర్భగుడిలోని గోడలమీద చిన్న చేతుల రక్తపు ముద్రలు కనిపించాయి. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమెలో అమృత ఆత్మ ప్రవేశించింది. అమృత మాటల్లో, నన్ను ఎవరు పట్టించుకోలేదు అక్కా. వాళ్లు నన్ను నీళ్లల్లో తోశారు.
నన్ను అమ్మానాన్న ఎవరూ కాపాడలేకపోయారు. నాకు న్యాయం కావాలి. సుప్రియకు తెలివిగా ఓ పథకం వేశారు. ఆ ఇద్దరు నిందితులను బయటపెట్టాలంటే వాళ్లను భయపెట్టి నిజం ఒప్పించేలా చేయాలి. అందుకే సుప్రియ ఆ ఇద్దరు నిందితులు అనిల్ మరియు ధీరజ్ ఇప్పుడు పెద్దవాళ్లయి పంచాయతీ పెద్దలుగా ఉన్న వాళ్లకి దగ్గరికి వెళ్ళింది. వాళ్లు ఇప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి తమ పేరుతో బతుకుతున్నారు. సుప్రియ వారి ఇంటికి వెళ్లి ఒక పాముని పంపింది. అది కంకణం ద్వారా ఆమె ఆవాహన చేసినదే. తర్వాత రాత్రి వారిద్దరూ నిద్రలేచేసరికి అద్దంలో వాళ్ల ముఖాలనే కాకుండా చిన్న అమ్మాయి మునిగిపోతున్న దృశ్యం కనిపించింది. చీకట్లో నడిచినప్పుడు అడుగుల కింద నీళ్ల చప్పుళ్లు వినిపించాయి. వాళ్ళిద్దరూ భయంతో ఊరంతా చూస్తూ చివరికి దేవాలయంలోకి వచ్చారు. అక్కడ సుప్రియ పక్కనే అమృత ఆత్మ నిలబడింది. పక్కనే పాము ఉన్న కంకణం ప్రక్కగా మెరిసింది. సుప్రియ వారిని నిలదీసింది. వాళ్లు ఆత్మ భయంతో కాలు నలుగురా కుదిరి ఒప్పుకున్నారు. అదంతా మాకు చిన్నప్పుడే జరిగిపోయింది. కాని మేము తప్పు చేశాం. ఆ ఒప్పుకోలు వినగానే అమృత ముఖంలో శాంతి వచ్చింది. ఆమె ఆత్మ కంకణాన్ని స్పృశించి, ధన్యవాదాలు అక్కా. నాకోసం నీవు నా అమ్మలా ఉన్నావు అని చీకటిలో మాయం అయింది. ఆ రాత్రి తర్వాత సుప్రియ మళ్లీ శాంతి కలిగిందనుకుంటే పొరపాటు. ఎందుకంటే కంకణం ఆగలేదేమో. అది ఇంకా మెరుస్తూనే ఉంది. ఆమె గదిలో ఓ కొత్త రక్తపు దరువు కనిపించింది. ఇంకా ముగియలేదు. ఇంకో శాపం మిగిలి ఉంది. ఈసారి అది నీ స్వంత కుటుంబంతో సంబంధం ఉన్నది. అమృత ఆత్మకు న్యాయం చేసిన రాత్రి తర్వాత సుప్రియకు 2 రోజులు ప్రశాంతంగా గడిచాయి. కాని 3వ రోజు రాత్రి ఆమె తలుపు తట్టిన శబ్దంతో లేచి చూసింది. బయట ఎవరూ లేకపోయినా తలుపుపై రక్తపు చుక్కలు ఉన్నాయి. పక్కనే ఉన్న కంకణం ఉరిమింది. అది మళ్లీ మెరుస్తోంది. అంటే మరో ఆత్మ, మరో శాపం మిగిలి ఉంది. ఈసారి మెసేజ్ క్లియర్గా ఉంది. ఈసారి తప్పుడు న్యాయం నీ ఇంట్లోనే జరిగింది. నిజాన్ని బయటకు తీయే ధైర్యం ఉందా? సుప్రియ తాతయ్య గ్రామంలో ఎంతో గౌరవంగా చూసే పెద్ద మంత్రవిద్యలో నిపుణుడు, నాగదేవత భక్తుడు. చిన్నప్పటి నుండి అతని వద్దే నాగపూజల మంత్రాలు నేర్చుకుంది. కాని ఇప్పుడు అనుమానం మొదలైంది. ఆమె ఇంట్లో ఉన్న పాత పుస్తకాలను వెతికింది. ఒక పుస్తకంలో పాడైపోయిన మంత్రచక్రం ఉంది. దాని వెనుక ఉండే ఓ పాత ఫోటో తలకిందులుగా బంధించబడింది. ఫోటోను తిప్పగా ఆశ్చర్యకర నిజం బయటపడింది. నాగలక్ష్మి పక్కన నిలబడి ఉన్న యువకుడు సుప్రియ తాతయ్యే. తాతయ్యతో నేరుగా మాట్లాడిన సుప్రియ కన్ఫర్మ్ చేసింది. మొదట ఆయన నెమ్మదిగా స్పందించాడు. చివరికి అతను నిజం ఒప్పుకున్నాడు. నాగలక్ష్మిని నేను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాని ఊరి పంచాయతీకి భయపడి వాళ్లు ఆమెను పాములతో బాధపెట్టినప్పుడు నేను నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాను. నేను గద్దెనే ఉండలేకపోయాను. అది నా జీవితంలో పెద్ద పాపం. ఆ సమయంలో పక్కనే నిలబడిన అద్దంలో నాగలక్ష్మి రూపం మెరిసింది. ఈసారి క్షోభతో కాదు, బాధతో. నన్ను నమ్మినవాడే వెనక్కు తగ్గాడు. కాని నీవు ధైర్యంగా నన్ను గుర్తించి న్యాయం చేస్తావని ఆశ ఉంది సుప్రియ. నాగలక్ష్మి ఆత్మ చెప్తుంది. ఆమెకు న్యాయం పూర్తవ్వాలంటే తనను మోసం చేసిన వాళ్లంతా నిజాన్ని ఒప్పుకోవాలి. తాతయ్య జీవితాంతం మౌనంగా ఉండి తప్పు చేశాడని ప్రజల్లో ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే సుప్రియ మీదనే ఆ శాపం తిరుగుతుంది. ఆమె శరీరానికే పాముల సంచార స్థలంగా మారిపోతుంది. శివశంకర శర్మ మంత్రగారి సూచనలతో సుప్రియ ఔరందరి ముందు తాతయ్యను పిలిపించింది. తాతయ్య ఎమోషన్తో, కన్నీళ్లతో నిజాన్ని ఒప్పుకున్నాడు. నేనెంతో భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆమె ప్రాణం తీస్తున్నప్పుడు నేను దేవతను కాపాడలేకపోయాను. అది నా శాపంగా నన్ను వెంటాడుతోంది. ఊరంతా అవాక్కయ్యింది.
సుప్రియ తాతయ్యపై గౌరవముంది గాని ఆమె ఆత్మలకు న్యాయం చేయడమే తన ధర్మంగా భావించింది. ఆ ఒప్పుకోలు విన్న నాగలక్ష్మి ఆత్మ మెల్లిగా స్మితంతో ఆకాశంలోకి లేచింది. పాముల జడలు మాయమై ఆమె ముఖం భయంకరంగా కాకుండా నిర్మలంగా మారింది. ఆమె చివరిగా సుప్రియతో చెప్పిన మాటలు: నీవు నాకు బిడ్డలా నిలిచావు. నీవల్లే నాకీ జన్మకి శాంతి లభించింది. కాని నీ ప్రయాణం ఇక్కడ ముగియదు. ఇంకో ఆత్మ నిన్ను ఎదురుచూస్తోంది. ఈసారి అది నీ స్నేహితుడి రూపంలో ఉంటుంది. అదే రోజు సుప్రియ ఫోన్కి ఓ మెసేజ్ వచ్చింది అనిత మొబైల్ నంబర్ నుండి. సుప్రియ, నేను తిరిగి వస్తున్నాను. కాని ఇప్పుడు నేను కాదు. ఆమె సెల్ ఫోన్ స్క్రీన్లో అమృత పాప ముఖం ఒక్కసారిగా మెరిపింది. కాని అది అమృత కాదు. ఇది మరో దెయ్యం, మరో పాపం. ఒకానొక రోజు సాయంత్రం సుప్రియ ఇంటి గుమ్మల్లో పాత స్నేహితురాలు అనిత కనిపించింది. నలుపు డ్రెస్లో తెల్లగా మారిన ముఖంతో చీకటిగా వెలిగే కళ్లతో అనిత నవ్వుతూ ఇలా అంది: నిన్ను మర్చిపోలేను సుప్రియా. నీకు ఇంకో శాపం మిగిలిపోయింది. సుప్రియ ఆనందంతో ఆమెను ఆలింగనం చేయబోతే అనిత చెవి దగ్గరగా వచ్చి మెల్లగా శ్వాసపుతుగా ఈ మాటలు అన్నది: నేను నీ స్నేహితురాలు కాదు. నేనో విడిచిపెట్టిన ఆత్మ. నీవు ఊహించనిది. ఒక్కసారిగా ఆమె కళ్ళు పాముల కన్నులా మారాయి మరియు సుప్రియ పక్కన ఉన్న కంకణం కాలిపోయినట్టు మసకబారింది. సుప్రియ మళ్లీ మంత్రగారి శివశంకర శర్మ దగ్గరకు వెళ్ళింది. ఆయన చెప్తాడు: అది అనిత కాదు. అది గతజన్మపు నీ సోదరి ఆత్మ. తాను ఎప్పుడో మానవుల చేతిలో బలై మరణించేటప్పుడు నీవు చూసినప్పటికీ ఏమీ చేయలేదు. ఆ ఆత్మ పేరు వసుధ. ఆమె గత జన్మలో నాగదేవత భక్తురాలు. ఆమెను కొంతమంది వ్యభిచారులు పట్టుకుని బలిచేయగా తన పక్కనే ఉన్న సోదరి అంటే ఈ జన్మలో సుప్రియ భయంతో చూసి పారిపోయిందట. ఆ బాధతో వసుధ ఆత్మ తిరిగి జన్మల తర్వాత కూడా చీకటిలో తిరుగుతోంది. ఇప్పుడు ఆమె అదే సోదరిగా పుట్టిన సుప్రియ మీద పగ తీర్చుకోవాలని వేషం మార్చుకుంది అనిత రూపంలో. వసుధ అనిత రూపంలో రోజురోజుకీ సుప్రియ మీద మానసిక ఒత్తిడిని పెంచసాగింది. అద్దాల్లో తన చూపు కనిపించడం, ఆకాశంలో పాము ఆకారపు మేఘాలు, రాత్రివేళ పిలిచే శబ్దాలు ఇవన్నీ ఆమె మానసిక స్థితిని దిగజార్చాయి. ఒకరోజు రాత్రి సుప్రియ శరత్ అనే స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు అనిత అర్ధరాత్రి అప్రతిష్టగా కనిపించి, నీకోసం మాత్రమే కాదు, నిన్ను ప్రేమించే వాళ్లకోసం కూడా నేను వచ్చాను. నీవు ప్రేమను పొందే అర్హత లేనిది అని చెప్పి శరత్ గదిలో కనిపించకుండా పోయాడు. మళ్లీ దేవత పూజ చేసి శివశంకర శర్మ సూచనలతో నాగదేవతను ప్రార్థించిన సుప్రియకి తిరిగి కంకణం శక్తిని పొందే అవకాశమొచ్చింది. కాని ఇప్పుడు వసుధ ఆత్మను శాంతపరిచేందుకు గల మార్గం ఒకటే: ఆమెను గతజన్మ సంఘటనను గుర్తు చేయించి తనకు నిజమైన బాధ ఎవరిచ్చిందో చూపించాలి. సుప్రియ మంత్రగారి సహాయంతో పాత జన్మ వివరాల్ని తలపెట్టే మంత్రాన్ని చదవగా ఆమెకు తలపోటు వచ్చినట్టు అనిపించి ఒక్కసారిగా స్పష్టత వచ్చింది. వసుధ మరణానికి కారణం సుప్రియ కాదు. నిజంగా ఆమెను బలిచేసినవారు అదే ఊరిలో ఇప్పటికీ ఉన్న సుబ్రహ్మణ్యం, ఇప్పుడు మంత్రగారే. ఓహ్! మంత్రగారు శివశంకర శర్మ అసలు నెగటివ్ పాత్ర. అతనే వసుధాను బలితీసి ఆమె శక్తిని మంత్రవిద్యలో ఉపయోగించడానికి చంపాడు. ఇప్పుడు కూడా సుప్రియను నమ్మించి ఆ శక్తిని తిరిగి పొందాలని చూశాడు. అంతేకాదు గతంలో నాగలక్ష్మిని కూడా ఇండైరెక్ట్లీ తానే మోసం చేశాడు. వసుధ ఆత్మ ఈ నిజాన్ని తెలుసుకున్నాక సుప్రియ శరీరం నుండి బయటకు వచ్చి తన అసలు రూపంలో మంత్రగారిని చూస్తూ ఇలా అంది: నేను శాంతికి కాదు, శిక్షకి వచ్చాను. ఇప్పుడు నీ భయానికి రూపం నేనే. వసుధ ఆత్మ మంత్రగారిని మాయలోకంలోనే బంధించింది. మంత్రగారి శరీరం మంటల్లో దగ్ధమై అతని ఆత్మ అగ్ని గుండ్రంగా పడిపోయింది. ఇక సుప్రియ కంకణం తిరిగి స్వచ్ఛంగా మెరిసింది. వసుధ ఆత్మ ఆమె ముందు తలవంచి ఇలా అంది:
ఈ జన్మలో నీవు తప్పు చేయలేదు. కాని నీవు మోసపోయావు. నీవు ధైర్యంగా నిలిచి నాకు న్యాయం చేశావు. ఇప్పుడు నా శాంతి సమాధికి. అందరి ముందు వసుధ మౌనంగా మాయమైంది. సుప్రియ జీవితం మళ్లీ పచ్చగా మారింది. కాని చివరి రోజు తలుపు తట్టింది ఓ చిన్న బాలిక. ఆమె చేతిలో పాము బొమ్మ చిన్న గొంతుతో ఇలా చెప్పింది, నాకు చెప్పాలే, నాకు న్యాయం కావాలి. ఒకరోజు సాయంత్రం సుప్రియ ఇంటి తలుపు తట్టింది. తలుపు తీయగానే ఆ పిల్ల కనిపించింది. 7 ఏళ్ల వయసు, తెల్ల డ్రెస్సు, పాము ఆకారంలో ఉన్న బొమ్మను పట్టుకుని నిలబడి. అక్కా, నన్ను పట్టుకున్నారు. నాకు న్యాయం కావాలి. నా బొమ్మను కూడా తీసుకున్నారు. పిల్ల పేరు తన్వి. అంత చెప్పిన వెంటనే ఆమె కళ్ళు తెల్లగా మారి భూమిపై కూలిపోయింది. కాని ఆ క్షణంలో సుప్రియ కంకణం విపరీతంగా మండిపడింది. స్పష్టంగా ఇది ఓ శాపగ్రస్త ఆత్మ. తన్వి శరీరం స్పృశించిన క్షణమే సుప్రియకు ఓ ఫ్లాష్ విజన్ వచ్చింది. ఓ పాత బిల్డింగ్, చెక్క బల్లలపై రక్తం చుక్కలు, ఓ గురువు చేతిలో ధోరణి, పిల్లల కేకలు. అక్కడే కనిపించింది తన్వి. ఓ క్లాస్ రూమ్ మూలలో బంధించబడి ఏడుస్తూ, నన్ను కాపాడండి అంటూ ప్రార్థిస్తోంది. ఈ దృశ్యం చూసిన తర్వాత సుప్రియ స్థానికంగా తెలిసిన పాత పాఠశాల వివరాలు తెలుసుకుంది. అది ఇప్పుడు మూసేసిన శ్రీ విద్యానిలయం హైస్కూల్. పెద్దలు చెబుతారు, ఆ పాఠశాల మూసేసినప్పటినుంచి రాత్రివేళ అక్కడ పసిబిడ్డల అరుపులు వినిపిస్తుంటాయి. ఎవరూ దగ్గరికి వెళ్లరు. సుప్రియ ఆ పాఠశాలకి చేరుకుంది. లోపలికి అడుగు పెట్టగానే గోడలపై చిన్న చిన్న చేతుల ముద్రలు, రంగుల చాకలల్లో వింత ఆకృతులు కనిపించాయి. క్లాసుల్లో పుస్తకాలు ఓదులుతున్న శబ్దాలు, చాక్ బోర్డ్ మీద ఆటోమేటిక్గా రాస్తున్న వాక్యాలు. మా గురువు నన్ను చంపాడు. రాత్రిపూట హాల్ మధ్యలో ఓ చిన్న టీచర్ చైర్పై కూర్చొని ఉన్న ఆకృతి కనిపించింది. అది సుమారు 40 ఏళ్ల వయస్సున్న గురువు రూపం. పేరు రామచంద్రుడు. ఆయన చనిపోయినా ఆ పాఠశాల ఆత్మగా తిరుగుతున్నాడు. సుప్రియ ఆధారాలు సేకరించి తెలుసుకుంది. రామచంద్రుడు ఒకప్పుడు అందరూ గౌరవించే టీచర్. కాని అతని లోపలి క్రూరత ఎవరికీ తెలియదు. అతను పిల్లల మీద విచక్షణ లేకుండా హింసించేవాడు. ముఖ్యంగా అనాథ పిల్లల్ని టార్గెట్ చేసేవాడు. తన్వి అనే చిన్న అనాథ పాప అతడి ఆటలకు బలైంది. ఒకరోజు పాఠశాల కంపౌండ్ గోడపై ఉన్న చెట్ల వెనకాల ఆమె శరీరం కనబడింది. అది ఒక్కసారిగా జారిపోయి చనిపోయింది అని చెప్పినా లోలోపల అందరికీ నిజం తెలుసు. కాని భయంతో ఎవ్వరూ మాట్లాడలేదు. పాత పాఠశాలలో సుప్రియ ఒక ప్రత్యేక నాగపూజ చేసే ప్రయత్నం చేసింది, చిన్న పిల్లల ఆత్మలకు శాంతి కలిగించేందుకు. కాని అప్పుడే రామచంద్రుడు ఆత్మ ప్రత్యక్షమైంది. అతను గురువు కాదు. ఒక క్రూర ఆత్మ గీసిన లైను దాటిన పిల్లల్ని శాపించేసే శక్తితో ఉన్న అతను ఇప్పుడు సుప్రియ మీదే దాడికి దిగాడు. తన్వి ఆత్మ చిన్న చేతులతో తన బొమ్మను సుప్రియ చేతికి ఇచ్చింది. ఈ బొమ్మ నా బలమైన జ్ఞాపకం. దీనిలో నా ఆవేదన ఉంది. దీన్ని ఉపయోగించు అక్కా. సుప్రియ బొమ్మని కంకణంతో కలిపి పాపాల శక్తితో ఓ మంత్రం చదివింది. ఓం బాలా అశోక దేవతా శాంత్యః శాంత్యః శాంత్యః. ఆ క్షణంలో రామచంద్రుడి ఆత్మ గోళిగా మారి ఆ బొమ్మలో చిక్కుకుంది. బొమ్మ మసకబారిపోయింది. ఆ పాఠశాల ప్రాంగణంలో మొత్తం 7 ఆత్మలున్నాయని సుప్రియ తెలుసుకుంది. తను ఇప్పటివరకు కేవలం ఒకటి తన్విని మాత్రమే శాంతిపరచింది. ఆమె తిరిగి ఇంటికి వెళ్లగానే గదిలో ఆ బొమ్మ మళ్లీ వెలిగింది. చిన్నగా తన్వి గుండె పక్కన నిలబడి ఇలా అంది, అక్కా, ఇప్పుడు నా స్నేహితుల కోసం పోరాడాలి. వాళ్ల ఆత్మల్ని ఇంకా బంధించి ఉంచారు. ఈసారి పోరాటం పాఠశాలలో కాదు, పాఠశాల వాళ్ల ఇంట్లో జరుగుతుంది. తన్వి ఆత్మ శాంతించిన తర్వాత ఆమె ఇచ్చిన బొమ్మ మసకబారిపోయి ఆరిపోయింది. కాని ఒక రాత్రి సుప్రియ గదిలో ఆ బొమ్మ తిరిగి వెలిగింది. అదే సమయంలో గోడపై క్రిందికిచ్చుకున్న అక్షరాల్లో ఈ మాటలు కనిపించాయి, మా ఆరుగురి కథ వినాలా?
మమ్మల్ని బంధించింది ఒక కుటుంబం. వాళ్ల ఇంటి గదిలో పాము ఆకారపు సీలింగ్ ఉంది. ఇది చూసిన సుప్రియ ఆ ఊర్లోని పాఠశాలకు సంబంధించిన ట్రస్ట్ సభ్యుల ఇల్లు వెతకసాగింది. వారు ఎవరంటే చక్రవర్తుల కుటుంబం. అదే పాఠశాలను నడిపిన కుటుంబం. ఊర్లో గొప్పవాళ్లుగా పేరున్నవాళ్లు. సుప్రియ ఓ అవకాశాన్ని ఉపయోగించి వారింట్లో పనిమనిషిగా ప్రవేశించింది. ఇంటిలోని గదులు పరిశీలించగా పాతగదిలో ఫ్లోర్లో ఒక పెద్ద నాగ చిహ్నం కనిపించింది. అక్కడే పైన ఓ పాము ఆకారంలో ముడిపడిన సీలింగ్ ఏనాడో పూజల కోసం ఉపయోగించినట్లు అనిపించింది. ఒక రాత్రి ఆ గదిలో సుప్రియ మాయాబలంతో మంత్రం చదవగా ఆ గదిలో తలుపులా ఉండకపోయాయి. 6 నెలల పిల్లల అరుపులు వినిపించాయి. గోడల మధ్య ఆత్మల నిద్ర, చిన్న చేతుల దెబ్బలు స్పష్టంగా వినిపించాయి. అంతలో పక్కనుంచి 6 చిన్న పిల్లల ఆత్మలు ప్రత్యక్షమయ్యాయి. వాళ్లలో ఒకడు మాత్రం మాట్లాడగలడు. అతని పేరు విహాన్. అతను చెప్పాడు, వాళ్లు మమ్మల్ని పాఠశాలలో లాక్కొని పాత నరబలికి ఉపయోగించారు. ప్రతి పౌర్ణమికి మమ్మల్ని పిలిచి మంత్రాలు చేసి మమ్మల్ని శరీరరహితంగా మార్చేశారు. మా ఆత్మల్ని ఈ గదిలో బంధించారు. ఇది విని సుప్రియ గుండె నలిగిపోయింది. ఈ మంత్రాల వెనుక ఉన్నవాడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో సుప్రియ ఇంటి పక్కనే ఉన్న గోడపైన ఓ పాత ఫోటో కనిపించింది. అందులో చక్రవర్తి కుటుంబ పెద్దతో పాటు ఉన్న యువకుడు, పాతకాలపు మంత్రవిద్య గురువు. ఆయనే రుద్రముని, శివశంకర శర్మకు పాతకాలపు శిష్యుడు. ఒకప్పటి మంత్ర విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసిన మానవ మాయగాడు. అతనికి జీవంగా అవసరమైన శక్తి పిల్లల ఆత్మల నుంచి వచ్చేది. కాని అతను ఇప్పుడు చనిపోలేదు. ఈ ప్రపంచంలో అగ్నికుండంగా తిరుగుతున్నాడు. అతను చివరగా చెప్పిన మాటలు చక్రవర్తి వంశాన్ని బంధించే రహస్య గ్రంథంలో 6 ఆత్మల బలితో 7వదైన శక్తి జన్మిస్తుంది. ఆ శక్తి నాగినిని పట్టుకుంటుంది లేదా తినేస్తుంది. సుప్రియ ఆ పిల్లల ఆత్మల సహాయంతో రుద్రముని మంత్రచక్రాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకుంది. కాని అది సాధ్యం కావాలంటే ఆ కుటుంబం చేసిన పాపాన్ని ఊరంతా ముందే ఒప్పుకోవాలి. సుప్రియ గ్రామ సభను ఏర్పాటు చేసింది. అందులో పిల్లల ఆత్మలు ప్రత్యక్షమయ్యాయి. వాళ్లు చెరిగిన పాఠాల ముట్టెలో రక్తపు అక్షరాలు రాశారు. పౌర్ణమి రాత్రి ఆ మాయగదిలో మంత్రాల శబ్దాలు, పిల్లల అరుపుల ఆడియోలు ప్లే చేసింది. వీటిని చూసిన గ్రామస్థులు అవాక్కయ్యారు. చివరికి చక్రవర్తుల కుటుంబ పెద్ద రఘునాథ్ అంగీకరించాడు. మా పూర్వీకులు చేసిన పాపానికి మేము శాపగ్రస్తులం. ఇప్పుడు న్యాయం కావాలి. మా మాయలోకపు తలుపులు తెరవండి. ఆ తలుపు తెరిచిన క్షణం 6 ఆత్మలు వెలుగులా గాలిలోకి ఎగిరాయి. కాని అదే సమయంలో గాలి శబ్దంతో రుద్రముని రూపం అగ్నిలో నుంచి బయటకు వచ్చింది. అతను ఎర్రటి కన్నులతో పాముల మతిలో శాపాల శక్తితో మాట్లాడాడు. నీవు నా పనిలో విఘ్నం వేశావు సుప్రియ. కాని నీకోసం నేను శక్తిని పెంచుకున్నాను. ఆయన దగ్గర ఉన్న తుపాకీ కాదు, నిద్రించిన ఆత్మల శక్తి. కంకణం సుతిమెత్తగా వెలిగింది. కాని అది పోటీ పడిపోయింది. సుప్రియ చేతికి తగిలిన కంకణం రుద్రమునితో తుది పోరాటానికి సిద్ధం అవుతోంది. 6 నెలల పిల్లలు శాంతి పొందారు. కాని ఏదో ఒకరోజు రుద్రముని వర్సెస్ నాగినిగా మారిన సుప్రియ తుది సంగ్రామం జరగనుంది. చక్రవర్తుల ఇంటి మాయగదిలో రుద్రముని ప్రత్యక్షమైన వెంటనే సుప్రియ చేతికి ఉన్న పాముపట్ట కంకణం భయంకరమైన వేడిని విడిచింది. అది ముంచుకొస్తున్న చీకటి శక్తికి ఎదురయ్యే శరీరాన్ని సిద్ధం చేస్తోంది. ఓ శబ్దం గాలి మధ్య వినిపించింది. ఆయుర్శక్తి, నాగసంచారిణి, అవతార మాదృశ్యం. ఈ మంత్రంతో సుప్రియ శరీరం పాక్షికంగా నాగినిగా మారింది. ఆమె కళ్ళు పాముల్లా పచ్చని ప్రకాశం, జడలో చిన్న చిన్న పాములు కదిలేలా మారాయి. రుద్రముని దీన్ని చూసి అక్కసుగా నవ్వుతూ అన్నాడు, నువ్వు నా శిష్యురాలైతే
ఈ లోకం నీ పాదాల క్రింద ఉండేది. సుప్రియ, ఆ చక్రవర్తుల ఇంటి సేల్లర్లో ఒక పాత నరబలి బలిపీఠం ఉంది. అదే రుద్రముని శక్తికి మూలం. అక్కడే 6 ఆత్మలు బంధించబడ్డాయి. ఇప్పుడు ఆ ఆత్మలు విడిపోయినా రుద్రమునికి ఇంకా చిన్న చీకటి శక్తి మిగిలి ఉంది. అతను శూన్యములోంచి ఆత్మభక్షక పిశాచి అనే దేవతా రూపాన్ని పిలవడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ పిశాచి ఒక్కసారి వచ్చిందంటే ఊరు మొత్తం ఆత్మలుగా మారిపోతుంది. సుప్రియకు తెలుసు, రుద్రమునిని ఆగించాలంటే బలిపీఠాన్ని ధ్వంసం చేయాలి. సుప్రియ యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు విహాన్ అనే చిన్న పిల్లాడి ఆత్మ తిరిగి ప్రత్యక్షమయింది. అతడితో పాటు మిగతా 5 ఆత్మలు కనిపించాయి. వాళ్ళు చెప్పారు, అక్కా, నీ వల్ల మేము శాంతి పొందాం. కాని నిన్ను విడిచిపెట్టలేం. నీవు మమ్మల్ని ఆదరించావు, ఇప్పుడు మేము నీ వెనకాల నిలబడతాం. ఆ ఆత్మలు సుప్రియ చుట్టూ ప్రదక్షిణగా తిరిగి ఆమె శరీరానికి రక్షణ కవచంగా మారాయి. రుద్రముని తన చివరి తంత్రాన్ని ప్రారంభించాడు. ఆత్మ ప్రాణన్యాసం. చితికే శక్తి. విగ్రహ రూపం. అవతార భస్మ. ఇదే సమయంలో సుప్రియ పూర్వ మంత్రాలను జపించసాగింది. ఓం నాగేశ్వరి శక్తి స్వరూపిణి. చతుర్భుజాదేవి. విషహరే. గాలిలో తుఫానులా శక్తులు ఢీకొన్నాయి. ఇంటి పైకప్పు పడిపోయింది. గదుల మధ్య పాములు కప్పిపోయాయి. చక్రవర్తుల కుటుంబం ఏడుస్తూ బయటికి పరుగులు పెట్టింది. రుద్రముని శరీరం పూర్తిగా భస్మరూపంగా మారిపోతూ చివరిగా నిట్టూర్చాడు. నా తపస్సు నీ చేతిలో నాశనమయ్యింది. కాని నేను పూర్తిగా పోయినట్లు అనుకోకు. సుప్రియ తన చేతిలో ఉన్న నాగకంకణన్ను తిప్పి ఆ బలిపీఠంపై కొట్టింది. శబ్దంతో గడ్డలు విరిగాయి. బలిపీఠం చీలిపోయింది. అదే సమయంలో మిగతా 6 ఆత్మలు వెలుగులుగా ఆకాశంలోకి లయమయ్యాయి. అంతే. గది మాయపోయింది. ఇంటి శ్వాస తిరిగి వచ్చింది. ఆత్మల కేకలు ఆగిపోయాయి. ఇతరులు నిద్రలోకి వెళ్తున్నా సుప్రియ మాత్రం పగటి కాంతిలో కూడా తేలిగ్గా కనిపించని నెమలితల ముద్రలతో తిరుగుతోంది. ఆమెకు ఆ రోజునుంచి మామూలు జీవితం లేదు. ఊర్లోని కొందరికి ఆమె రక్షక దేవతగా కనిపిస్తోంది. మరికొందరికి భయంకరమైన శక్తి. ఒకరోజు ఆమె ఇంటి తలుపు బయట ఓ చిన్న పిలి శబ్దం వినిపించింది. బయట చూసింది. ఆ పసిపిల్లకు 2 భుజాల మధ్య చిన్న పాము ముద్ర ఉంది. రుద్రమునిని బలిపీఠంతో పాటు ధ్వంసం చేసిన కొన్ని నెలల తర్వాత ఊరిలోని ఓ మహిళ అనిత ఒక పాపకి జన్మనిచ్చింది. కాని ఆ పాప పుట్టిన నిమిషానికే అసహజమైన సంఘటనలు మొదలయ్యాయి. ఆసుపత్రిలోని పాము బొమ్మలు కదలటం, పాప ఏడుపు వింటే వెండి పాము మసాలా ఉండాలంటూ బలంగా కొందరికి భావన, పాప కన్నుల్లోనూ మెరుస్తున్న పచ్చ కాంతి. అదే రోజు సుప్రియకి ఓ ఆత్మ మెసేజ్ వచ్చింది. ఆ శక్తి పూర్తిగా నశించదు సుప్రియ. అది మళ్లీ మానవ రూపంలో మేల్కొంటుంది. ఈసారి అది బలహీనంగా కనిపించినా తాలూకు మాయ మరింత ప్రమాదకరం. పాప 3వ నెలలోకి అడుగుపెట్టినప్పటినుంచి అనిత ఇంట్లో చింతించదగ్గ విషయాలు జరిగాయి. ఇంటి పక్కన పాములు తిరుగుతుండటం, ఇంటి గోడలపై శాపం ఇంకా శాంతించలేదు అన్న రక్త అక్షరాలు కనిపించడం, పాప పక్కన ఉన్నవాళ్లకు రాత్రిళ్లు పిచ్చి కలలు రావడం. ఊర్లో వృద్ధులు సుప్రియని పిలిచి విజ్ఞప్తి చేశారు. నువ్వు ఈ పాపని రక్షించాలి. ఇందులో రుద్రముని ఆత్మ ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక రాత్రి సుప్రియ పాపని చూసేందుకు వచ్చినప్పుడు ఆ పాప స్పృశించగానే ఒక కాంతి పొడవుగా గదిలో మెరిసింది. అదే సమయంలో పక్క గోడపై నాగలక్ష్మి రూపం మెరిసింది. ఆమె శబ్దం. ఈ పాపలో చీకటి శక్తి ఉంది. కాని ఇంకా దానిని నియంత్రించవచ్చు. రుద్రముని చైతన్యం పాప శరీరంలో ప్రవేశించిన ఆమె హృదయం శుద్ధమైనది. ఇప్పటినుండి సంరక్షణతో, ప్రేమతో, న్యాయం ద్వారా చీకటి దారిని మళ్లించవచ్చు. సుప్రియ ఆ పాపకి ఒక నామకరణం సూచించింది. నాగశ్రీ. నాగశక్తితో పుట్టిన అమ్మాయి, కాని శాంతి మార్గంలో పయనించేది. ఆ పేరునే అందరూ అంగీకరించారు.
కాని అదే రాత్రి నాగశ్రీ చేతి మీద చిన్న చుట్టుకున్న రేఖ గమనించిన సుప్రియ భయంతో చూసింది. అది చిన్న పాము రూపపు త్రిశూల ముద్ర, రుద్రముని చివరి తంత్ర బలిపీఠపు గుర్తు. నాగశ్రీ 1.5 సంవత్సరాల వయస్సులోనే మాట్లాడింది. కాని చెప్పిన మొదటి పద్యం పురాణమంత్రం. ఓం నీలనాగేశ్వరి మంత్రశక్తి ప్రబోధయ మామ. సుప్రియ ఆశ్చర్యపోయింది. ఇది ఎవరికీ నేర్పనిది. ఆ పద్యం రుద్రముని తంత్ర గ్రంథాల్లో మాత్రమే ఉంటుంది. సుప్రియ ఇంట్లో పాత నాగతంత్ర పుస్తకం నిప్పులా కాలిపోయినట్టే కనిపించింది. కాని ఇప్పుడు తిరిగి అదే పుస్తకం ఒక సందేశంతో కనిపించింది. నువ్వు మళ్లీ మాయ ప్రపంచంలోకి వస్తున్నావు సుప్రియ. ఈ పాపతో నీ బంధం చివరదాకా నిన్ను లాకివెళ్తుంది. నాగశ్రీ వయసు 3 ఏళ్లు. ఆమె నవ్వు చాలామందికి ఆనందంగా అనిపిస్తోందైనా ఓ పక్షంలో చీకటి వలయం ఉన్నట్టు ఒక పూజారి చెప్పాడు. అతను సుప్రియకి హెచ్చరించాడు. ఈ పాప నవ్వే మంత్రశక్తి కలిగిన శబ్దం. ఈలోపల తాంత్రిక శక్తి దాగి ఉంది. దయచేసి దీనికి దైవ కవచం అవసరం. అందుకోసమే సుప్రియ నాగశ్రీకి పక్కనే ఉండే పాముపట్టు రేఖలతో పుస్తెలబంధం తయారుచేసింది, నాగశక్తిని నిరోధించేందుకు. ఒక రాత్రి నాగశ్రీ నిద్రలో అలుముకున్నప్పుడు సుప్రియ దెబ్బతినేలా ఒక కల వచ్చింది. అందులో నాగశ్రీ నిద్రలోకి వెళ్లిన వెంటనే ఆమె గాలిలో తేలుతూ ఒక గుడిలోకి ప్రవేశించింది. అక్కడ బలిపీఠం, పచ్చని పాము, చుట్టూ నల్ల ధూపం. అక్కడే ఒక మాట వినిపించింది. నేను వెనక్కి వచ్చాను. ఈసారి పాపరూపంలో, కాని శత్రువులపై శపథంతో. సుప్రియ మెలకువతో లేచింది. అప్పటికే నాగశ్రీ మంచం మీద లేదు. పాప మాయమైపోయిన విషయం గ్రామమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. 3 రోజుల పాటు వెతికినా నాగశ్రీ కనబడలేదు. 3వ రోజు ఓ పాత శివాలయంలో ఆమె కనిపించింది. ఆమె చుట్టూ 2 పెద్ద పాములు ఉన్నాయి, కాని ఆమె మాత్రం నవ్వుతూ వాళ్లతో ఆడుకుంటోంది. అతిలోక శక్తి ఉన్నట్టు శివలింగానికి ఆమె తల వంచి మంత్రాల అర్థం కాని పదాలు మాట్లాడింది. వాడిన శివచేతి పూజారి ఏడుస్తూ అన్నాడు, ఈ పిల్లకి నారమశక్తి కలిసిపోయింది. ఈ పాప ఇంకో 4 సంవత్సరాల్లో అంతం తేలుతుంది. దేవతగా మారుతుందా లేక చీకటి దేవతగా మారుతుందా? రుద్రమునికి మిగిలిన తంత్రశక్తి నాగతంత్ర సిద్ధాంతం అనే గ్రంథంలో ఉంది. ఈ పుస్తకం ఓ రహస్య సన్నివేశంలో కనిపించింది నాగశ్రీ చేతిలో. ఆమె 4 సంవత్సరాల వయసులోనే అందులోని మంత్రాన్ని చదవడం మొదలుపెట్టింది. అది సాధారణ మానవ శక్తికి సాధ్యం కాదు. ఓ మంత్రం ఆమె నోట వినిపించింది. ఆత్మ పునర్జన్మ సంస్కారమయ శివతంత్ర విద్యా విజ్ఞాన్య స్వాహ. ఇదే రుద్రముని చివరి మంత్రం. సుప్రియ నాగశ్రీకి మధ్య బంధం మామూలు కాదు. ఒకరు దేవత శక్తితో, మరొకరు చీకటి శక్తితో పోరాడాల్సిన అవసరం త్వరలో రాబోతుంది. కాని అది పెద్ద యుద్ధం కాదు, ఒక శ్రీచక్ర యాగంతోనే తేలుతుంది. ఆ యాగం కోసం 5 మూలపీఠాలు అవసరం. పంచభూతాల ప్రతీకల మంత్రాల ఆలయం, నాగశక్తి బలిపీఠం, నాగలక్ష్మి ఆలయం, ప్రేతమంత్ర వినాశన గుహ, చివరి మానవ రక్తంతో శాపమోచనం. ఈ 5 పూర్తయినప్పుడే నాగశ్రీని ఓదార్చే అవకాశం ఉంది. పరమశివుడి గుడిలో నాగశ్రీ కళ్ళు ఒకరోజు పూర్తిగా వెలిగిపోయాయి. ఆమె చేతుల్లో పాము చుట్టినట్టు ఒక శబ్దం వచ్చింది. ఆమె చేతిని పైకి తీసి అరిచింది, నాన్నా, ఇప్పుడు నీ శక్తి నా లోపల ఉంది. ఇది విని సుప్రియ వెనక్కి జారిపోయింది. ఒక చిన్న పాప మాయ, తండ్రి శాపం 2 కలిసే సంఘర్షణకు ముంచుకురావడమని తెలిసిపోయింది. నాగశ్రీని రుద్రముని ఆత్మశక్తిగా భావించి సుప్రియ మొదట భయపడ్డది. కాని ఓ రాత్రి ఆమెకి కలలో నాగలక్ష్మి ప్రత్యక్షమైంది. ఆమె చెప్పింది, ఆ పాపలో రుద్రముని శక్తి ఉందిగాని ఆత్మను పూర్తిగా ఏ శక్తి నియంత్రించలేదు. ఇంకా దానిని మార్గం మళ్లించవచ్చు. నీవు 5 మూల పీఠాల యాత్ర చేస్తే ఆ శక్తిని మంచితనంలో నిలుపగలవు. కాని ఒక్క తప్పు పాపను రుద్రమునిగా మార్చుతుంది.
ఓ శివలింగం చుట్టూ ఎడమవైపు అగ్ని, కుడివైపు నీరు, వెనుక వాయువు, ముందర భూమి, పైనుంచి ఆకాశాన్ని సూచించే గర్భగుడి ఉన్న పీఠం. నాగశ్రీ అక్కడికి వెళ్లగానే 5 మూల శక్తులు ఒక్కసారిగా చలించాయి. అవినీతి చేసే పూజారి అక్కడే తలచించగా ఆమె చేతుల్లో నుండి వెలువడిన శక్తి అతనిని నాశనం చేసింది. కాని ఆమె కన్నీరు పెట్టింది. నాకు ఎందుకు ఇలా జరిగింది అమ్మా? నేను ఎవరి శత్రువు కాదు కదా. సుప్రియకి తెలిసైంది, ఆమె ఇంకా మానవత్వాన్ని కోల్పోలేదు. ఇది రుద్రముని తండ్రి నాగతంత్ర సిద్ధాంతాన్ని రచించిన స్థలం. ఈ పీఠం దగ్గరగా రుద్రముని ఆత్మ శబ్దం వినిపించింది. నాకు పుట్టిన పాప నన్ను కాపాడుతుంది. నా స్వప్నాన్ని నెరవేర్చుతుంది. నాగశ్రీ అక్కడ పూజ చేయగానే పాములంతా ఆమె చుట్టూ చక్కర్లు కొట్టాయి. ఒక పాము ఆమె చెవి వద్దకు వచ్చి అన్నట్టు సుప్రియకి అనిపించింది. పాపరక్తంలో మంత్రశక్తి ఉంది. దానిని మార్గం మళ్లించాలి తొందరగా. లేకపోతే శాపం తిరిగి మొదలవుతుంది. నాగలక్ష్మి ఆలయంలో పాప నిశ్చలంగా నిలబడి ఒక పాత మంత్రం చదవడం మొదలుపెట్టింది. ఓం నాగేశ్వరి త్వం రక్షస్వరూపిణి శాంతిశక్తి ప్రయచ్ఛామే. ఆమె చదవగానే ఆలయం నీలి కాంతిలో మెరిపింది. ఆలయ పూజారి మొహంలో శాంతి చిందింది. పాప ముఖంలో ఓ మార్పు కనిపించింది. చిన్న నవ్వు, కాని గంభీరత కలిగినది. సుప్రియకి భావన కలిగింది, ఇది మార్పు సంకేతం. నాగశ్రీ మంచితన దారిలో ముందుకు పోతున్నట్టు అనిపించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థలం. ఇక్కడ పూర్వకాలంలో మంత్రతాంత్రికుల ఆత్మలు చిక్కుకున్నాయి. నాగశ్రీ పాదాలు ఆ గుహ తలుపు తాకగానే తలుపు తానే తెరుచుకుంది. గుహలో చీకట్లో నుంచి శబ్దం. అమ్మాయిని లోపలికి పంపు. ఆమెను మేము పరీక్షించాలి. సుప్రియకి గుండె దడదడలాడింది. కాని నాగశ్రీ తనలో నమ్మకంతో ముందుకు వెళ్ళింది. 5 నిమిషాల్లో పాప తిరిగి వచ్చింది. చేతిలో ఒక నల్ల కలువ పువ్వు. వాళ్లంతా నాకు భయపడ్డారు అమ్మా. నన్ను గుట్టుగా చూశారు. కాని నేను వాళ్లకి ఒక్క మాట చెప్పా, నేను భయంకరమైన అమ్మాయి కాదు. ఇది తాంత్రిక శాస్త్రంలో తుది పరీక్ష. ఈ పీఠం ముందు నరబలి లేకుండా శక్తిని చల్లపరచడం అసాధ్యం అంటారు. సుప్రియ దాని వద్ద కూర్చుని నాగశ్రీకి చెప్పింది. ఈ స్థలం నీకు మోక్షం ఇవ్వగలదు. కాని ఇది నీ శక్తిని నశింపచేయగలదు కూడా. ఏం కోరుకుంటున్నావు నీవు? నాగశ్రీ నవ్వుతూ అంది. నేను పాపలతో ఆడాలనుకుంటున్నాను. పాములతో కాదు. నాకు అమ్మ కావాలి. క్షమాపణ కావాలి. బలిపీఠం కాదు. ఆ మాటతో శక్తి మెరిసి అక్కడి చీకటి అగ్ని ఆగిపోయింది. శివుని శక్తి రూపంలో ఒక శాంతమైన రేఖ గాలిలో ఏర్పడింది. పీఠంపై రుద్రముని ఆకృతి కరిగిపోయింది. ఆ శక్తి శుద్ధమైంది. పాప మానవత్వం గెలిచింది. మూలపీఠాల యాత్ర తర్వాత నాగశ్రీ శక్తి పూర్తిగా స్థిరపడిందనుకున్న సమయంలో, రాత్రి తుది యజ్ఞానికి సిద్ధమవుతున్న సమయంలో ఆకాశం ఒక్కసారిగా బిగబెట్టింది. శ్రీచక్రం మధ్య నిలబడిన నాగశ్రీకి ఎదురుగా ఒక నల్ల బొమ్మ కనిపించింది. అది రుద్రముని తండ్రి ఆత్మ. నాకు నీ త్యాగం అవసరం లేదు. నాకు నా కార్యసిద్ధి కావాలి. నీ రక్తంలో నా శక్తి ఉంది. నేను దానిని తీసుకుంటాను. నాగశ్రీ గాఢంగా చూడగానే ఆమె కళ్ళు నీలిగా మెరిపాయి. చిన్న చేతుల్లో ఒక తామర ఆకారం ముద్ర అయింది. రుద్రముని తండ్రి పాడాడు. ఓం క్షిప్రం భయంకరం తాంత్రిక తేజోరూపిణి రక్తబీజ సమావేశ ప్రాణహారిణి నాగదేవత ప్రబోధయ. ఆ మంత్రంతో భూమి కంపించింది. చుట్టూ భయానకమైన పిశాచాలు ప్రత్యక్షమయ్యాయి. కాని నాగశ్రీ ఏం చేయలేదు. అమ్మ సుప్రియ గుండెలపై కన్నీళ్లతో నమస్కారం చేస్తూ అంది. నాకు మంత్రాలు రావు. కాని ప్రేమ వస్తుంది అమ్మ. నా ఆవేశం కాదు, నీ ఆశీర్వాదం నా రక్షణ. ఆ మాటతో ఆమె చేతుల్లో వెలిగిన తామర ముద్ర పెద్దదిగా మారింది. శివలింగం నుంచి ఒక ప్రకాశవంతమైన శివశక్తి వెలుగులోకి వచ్చింది. ఒక కాంతీత మహిళ ఆకృతిగా శివశక్తి ఇలా చెప్పింది.
ఈ పాపను శాపించినవాడు శక్తిని తంత్రమార్గంగా దుర్వినియోగం చేసినవాడు. ఇప్పుడు నీ శక్తిని నీవే నియంత్రించు నాగశ్రీ. నాగశ్రీ తన కంటి లోపలనుంచి వెలువడిన నీటి బిందువు ఆత్మమీద పడగానే రుద్రముని తండ్రి ఆత్మ అగ్నిలో కాలిపోయింది. అతడి శబ్దం చివరిసారిగా వినిపించింది. నా తత్వం నశించింది. కాని ఈ లోకం ఎప్పుడూ శక్తి కోసం మళ్లీ ప్రయత్నిస్తుంది. ఆ రాత్రి నాగశ్రీ మొదటిసారిగా కలలలో నవ్వుతూ మైమరచిపోయింది. ప్రమాదం ముగిసింది. ఆమె తల్లి సుప్రియ పక్కన కూర్చుని ఆమె నిద్రిస్తున్న మొహాన్ని చూడుతూ మురిసిపోయింది. పాపకోసమే ఆమె పోరాడింది. పాపకోసమే శక్తులను మోక్షానికి చేర్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.